మెదక్ జిల్లాలోని ఏడుపాయల క్షేత్రం అత్యంత పురాతనమైనది. పురాణాల ప్రకారం జనమేజయ మహారాజు తన తండ్రి మరణానికి కారణమైన సర్పాల మీద పగతో సర్పయాగం చేస్తాడు. ఈ కథ మొత్తం చూసే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ కథలోకి వెళ్దాం. ఆ సర్పయాగం వల్ల కలిగిన దోషాన్ని, పాపాన్ని పోగొట్టుకోడానికి 7 మహర్షులు గంగామాతను ప్రార్థించగా ఆమె మంజీరా నది రూపంలో 7 పాయలుగా ఇక్కడ ఉద్భవించింది. వశిష్ఠ, జామదగ్ని, విశ్వామిత్ర, గౌతమ, భరద్వాజ, అత్రి, కశ్యప అనే సప్తఋషుల పేర్లతో ఈ పాయలు ప్రవహిస్తాయి. ఈ 7 పాయలు విడిపోయి మళ్లీ అమ్మవారి పాదాల చెంత ఒకటిగా కలుస్తాయి కాబట్టే దీనిని 7 పాయల క్షేత్రం అంటారు. శివరాత్రి పర్వదినానికి ఇక్కడికి వచ్చే భక్తులకు ఒక ప్రత్యేకమైన నమ్మకముంది. శివపార్వతులు ఒకరిని విడిచి ఒకరు ఉండరని, అందుకే ఇక్కడ పార్వతీదేవి వనదుర్గమ్ముగా కొలువయుంటే ఆమె పాదాల కింద శివుడు లింగరూపంలో ఉంటాడని భక్తుల విశ్వాసం. శివరాత్రి రోజున ఈ 7 పాయల సంగమంలో స్నానం చేస్తే కాశీలో గంగమ్మలో మునిగినంత పుణ్యం దక్కుతుందని, చర్మవ్యాధులు, నాగదోషాలు తొలగిపోతాయని ప్రజలు నమ్ముతారు. అందుకే తెలంగాణ నలుమూలల నుండి భక్తులు ఇక్కడికి తరలివస్తారు. భక్తులు శివరాత్రి రోజున ఇక్కడ ప్రకృతి ఒడిలో జాగారం చేయడాన్ని ఒక అదృష్టంగా భావిస్తారు. నదీపాయల మధ్య ఉన్న రాళ్లమీదనే వంటలు చేసుకుని మరుసటి రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టి వనభోజనాలు చేస్తారు. మంజీరా నదిపాయల మధ్య వెలిసిన ఈ శక్తి స్వరూపిణిని దర్శించుకుని ఆ పవిత్ర జలాల్లో స్నానం చేస్తే శివుడి అనుగ్రహం కూడా లభిస్తుందనే బలమైన కారణంతోనే శివరాత్రివేళ 7 పాయలకు అంత రద్దీ ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి.